ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకుపోయిన బోట్లను తొలగించేందుకు అధికారులు నిపుణులు 7 రోజులుగా నానా కష్టాలు పడుతున్నారు. ఇప్పటి వరకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమవడంతో సరికొత్త మార్గంలో బోట్లను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం హెచ్ బ్లాక్ ఆపరేషన్ చేపట్టారు. 2 భారీ పడవలను ఇనుప గడ్డలతో అనుసంధానించి బోట్లను నీటి నుంచి బయటికి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. 2 బోట్ల సాయంతో బ్యారేజ్ని ఢీకొన్న పడవలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. 4 రోజుల క్రితం కాకినాడ నుంచి నిపుణుల బృందాన్ని పిలిపించారు. 3 బోట్లను తొలగించేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు. దుర్గఘాట్ వైపు ప్రొక్లైన్లు పెట్టి భారీ ఇనుప రోప్లతో లాగే ప్రయత్నం చేసినా ఫలించలేదు. దీంతో అధికారులు మరో పద్ధతిలో బోట్లు వెలికి తీసే పనులు పడ్డారు. ఒక్కోటి 50 టన్నుల సామర్థ్యం గల 2 బోట్లను తెప్పించారు. వాటిని గడ్డలతో అనుసంధానించారు. క్రేన్ల సాయం కూడా తీసుకుని బోట్లను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకుపోయిన బోట్లను తొలగించేందుకు అధికారులు నిపుణులు 7 రోజులుగా నానా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇప్పటి వరకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమవడంతో ఇప్పుడు సరికొత్త మార్గంలో బోట్లను వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం హెచ్ బ్లాక్ ఆపరేషన్ ని చేపట్టారు. 2 భారీ పడవలను ఇనుప గడ్డలతో అనుసంధానించి బోట్లను నీటి నుంచి బయటికి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. 2 బోట్ల సాయంతో బ్యారేజ్ ని ఢీకొన్న పడవలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. 4 రోజుల క్రితం కాకినాడ నుంచి నిపుణుల బృందాన్ని పిలిపించారు. 3 బోట్లను తొలగించేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు. దుర్గఘాట్ వైపు ప్రొక్లైన్లను పెట్టి భారీ ఇనుప రోప్లతో లాగే ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. దీంతో అధికారులు మరో పద్ధతిలో బోట్లు వెలికి తీసే పనిలో ఉన్నారు. ఒక్కోటి 50 టన్నుల సామర్థ్యం గల 2 బోట్లను తెప్పించారు. వాటిని గడ్డర్లతో అనుసంధానించారు. క్రేన్ల సాయం కూడా తీసుకొని బోట్లను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.